ఏం చేస్తున్నారు డాడ్? మెడిటేషన్ చేస్తున్నాను నాన్న. చేస్తే ఏమొస్తుంది? కోపంపై ప్రశాంతత వస్తుంది. ఏం పోయి ఏమొస్తుంది? కోపంపై ప్రశాంతత. ఏంటి డాడ్? కోపంపై ప్రశాంతత నాన్న. అర్థం కావట్లేదు డాడ్, సరిగా చెప్పండి. కోపంపై ప్రశాంతతరా ఎదవా, ఎన్నిసార్లు చెప్పాలి? కరెక్టే డాడ్, మీకు చాలా ప్రశాంతత వచ్చింది. ఏవండి ఏవండి, ఈ వారం రోజులు మీకు సెలవులు వచ్చాయి కదా, అయితే అది అది గోక్కు షర్టు జరుగుద్ది. మీరెప్పుడు ఇంతే. అబ్బా సరే, ఏంటో చెప్పు. ఈ వారం రోజులు మనం సోమవారం షాపింగ్కి, మంగళవారం హోటల్కి, బుధవారం ఔటింగ్కి, గురువారం జూకి, శుక్రవారం సినిమాకి, శనివారం పిక్నిక్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ జరగాలంటే మనం ఆదివారం గుడికి వెళ్ళాల్సి ఉంటుందే. ఎందుకు, మొక్కోడానికా? కాదు, అడుక్కోవడానికి. ఓకే, అలాగే నేను చూసుకుంటాను. డాక్టర్, నాకేమైంది? నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నేను ఎక్కువ రోజులు బతకనా? ఉన్నా మీకేం కాదండి, మీరు ఇంకా 25 ఏళ్ళు ఇలాగే దుక్కలా బతుకుతారని మీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. హలో హలో, కస్టమర్ కేరా? అవును సార్, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏం లే మేడం, మా చిన్నోడు సిమ్ కార్డ్ మింగేసిండు మేడం. అయ్యో సారీ అండి, కానీ దానికి నేనేం చేయగలను? అరే అట్లాంటి ఎట్లా మేడం, దాంట్లో 100 రూపాయలు బ్యాలెన్స్ ఉంది మాలా. అయితే నేనేం చేయగలను చెప్పండి. ఏం లే మేడం, నా డౌట్ ఏంటంటే మావాడు మాట్లాడుతుంటే బ్యాలెన్స్ ఏమైనా కట్ అవుతుందా? హా? ఏం నాయనా, ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నావా? నా చావేదో నేను చస్తున్నా అంకుల్, మీకెందుకు, పని చూసుకోండి. ఆ అమ్మాయి నా కూతురు. కూతుర్ని ఇట్లా పార్క్ లేండి బలాదూరు తిప్పడానికి మీకు సిగ్గులేదు అంకుల్? ఇంటికి తీసుకెళ్ళండి. రే బిల్లా, చెప్పరా రంగా? మన గవర్నమెంట్ విజయ్ మాల్యాని ఇండియాకి ఎందుకు రప్పించలేదంటావు? కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అనే సామెత నీకు తెలుసా? పోనీ నీ జుట్టు నా చేతిలో, నా జుట్టు నీ చేతిలో అనే సామెత తెలుసా? వీడికి ఎలా చెప్పాలబ్బా? రేయ్, నా జుట్టు పట్టుకోరా, లాగు. రే మళ్ళీ వచ్చినావురా? వచ్చిండ్రా, అమీర్పేటలో దిగినా. గాడ ల్యాండ్ మార్క్ ఏముందో చూడు. ఈడ ల్యాండ్ మీద మార్కేం లేదురా. అబ్బా డాడీ, ఆ అమ్మాయిని చూడు ఎంత అందంగా ఉందో. నాకు తనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేసుకోవాలని, వీలైతే ప్రేమించాలని, కుదిరితే పెళ్లి కూడా చేసుకోవాలని ఉంది డాడీ. నువ్వు మెల్లిగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు మా నాన్నగారు చిన్నప్పుడు ఒకే క్లాస్లో చదువుకున్నారంట, గుర్తుపట్టారా? ఇడియట్.